ఇండియా, భరత, హిందుస్థాన్, ఆర్యవర్త, జంబుద్వీప, రవివర్ష, తియాంజు, ఓడు ఇలా శకానికి ఒక పేరుతో పిలిపించుకుని యుగానికి ఒక రాజుతో పరిపాలించుకుని భారతదేశం అనేక మత సాంప్రదాయాలకు నిలయంగా మారింది. పరాయి దశతులతో దోచుకునే ఆలయంగా ఎదిగింది. బ్రిటిష్ పరిపాలన నుంచి మనకు స్వాతంత్రం వచ్చి 68 ఏళ్ళు గడిచిన మన కాళ్ళ మీద మన నిలబడలేని చేతకానితనంతో ఎప్పటికైనా భారతదేశం అభివృద్ధి చెందే దేశం కింద పిలువబడుతుంది అనే ఆశతో ఇక్కడ చదివి ఎక్కడికో వెళ్ళి డబ్బు సంపాదించుకునే దౌర్భాగ్యంతో బతుకుతున్నాం. అసలే ఆధునికత అనే అంధకార బంధం శాస్త్రీయ సాంకేతిక పరుగు పందెం. ఆ పోటీలో పరిగెడుతున్న ప్రపంచంతో పాటు ఈ నవభారత్లోని కౌరవులు పాండవులు తమ జీవితపు కళలను తెంచి తమ పరిధికి మించి తమ చేతకాని తనానికి తల వంచి పోరాడుతున్నారు. తమకు సంబంధం లేని చదువులు చదువుతూ కేవలం డబ్బు సంపాదనే లక్ష్యంగా బతుకుతున్నారు. శత్రువు ఎవరో తీరని యుద్ధంలో విజయం అసలే లేని పోరాటంలో పోరాడుతున్నారు. అలాంటి ఓ ఇద్దరి కథ ఏంటో చూద్దాం రండి. అరే డోర్ తీసే ఉందిరా, లోపలికి రా. ఇంకా రెడీ అవ్వదురా, పుస్తకం చదువుతున్నా ఏంటి? కాలేజీలో ఇప్పుడు సెలబ్రేషన్స్ అంట. రా వెళ్దాం. రే నేను రాను, నువ్వు వెళ్ళు. ఇండిపెండెన్స్ డేకి రానంటావేట్రా బాబు? సాంగులు, గుంటూరు డ్యాన్సులు, స్వీట్లు, సెలబ్రేషన్స్, అబ్బబ్బబ్బబ్బా. ఏ రావా? జై హింద్ అనాలి తరం, జై జవాను వందే మాతరం. పాట పాడవా? అరే చిరాకు రప్పించుకో, నేను రానని చెప్పాను కదా, నువ్వు వెళ్ళు. నీ స్వీట్ కూడా నేనే తింటాను రా బాబు, నువ్వు వచ్చి నిలబడి చాలు. అరే ప్లీజ్ రా, రే ప్లీజ్ రా, ప్లీజ్ రా, రే రే. అసలు నువ్వు దేనికి వెళ్తున్నావు కాలేజీకి? వెళ్ళి ఏం చేస్తావు? ఎలాగానే జెండా ఇస్తారు, జవులు పెట్టుకుంటాం, జెండా ఎగరేస్తారు, సెల్యూట్ కొడతాం, ఆటలు పాడుతారు, మనం కూడా కూలీరాలు తీస్తాం, స్పీచ్లు ఇస్తారు, ఏ భరించి బాధ్యతగా వింటాం. అదృష్టం ఉండి గేమ్స్లో గెలిచామనుకో కప్పిస్తారు. మనం ఎలాగా దురదృష్టలు కాబట్టి ఎవడో కొట్టిన గిఫ్ట్లకి మనం సఫర్లు కొడతాం. లాస్ట్లో స్వీట్లు ఇస్తారు, తినేసి ఇంటికి వచ్చేస్తాం. ఏటుందిరా ఆరా. ఇండిపెండెన్స్ డే అంటే సాంగులు, స్వీట్లు, స్పీచ్లు ఇవేనారా? వీటి కోసమేనా ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు? సాంగుల కోసం, స్వీట్ల కోసం ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేయడం ఏంట్రా? అది ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఆ బానిసత్వం నుంచి రక్షించడానికి ఫ్రీడమ్ ఫైటర్స్ ఫైట్ చేశారు. అప్పుడు మనం స్వాతంత్రం వచ్చింది. అది ఎప్పుడో 1947 ఆగస్టు 10 స్వాతంత్రం వచ్చిందట. అది రావడంతోనే మనం నచ్చింది చూడగలుగుతున్నాం, నచ్చింది తినగలుగుతున్నాం, నచ్చింది చేయగలుగుతున్నాం. అది ఇండిపెండెన్స్ డే అంటే. ఏంట్రా నీకు ఇండిపెండెన్స్ వచ్చిందా? నీకు నచ్చింది నువ్వు చేయగలుగుతున్నావా? నీ ఏమేంట్రా? నువ్వు చేస్తుంది ఏంట్రా? చెప్పరా. నాకు పెద్దగా ఏమంటే లేదురా, నేను గొప్ప రైటర్ అవ్వాలనుకున్నాను, కానీ అది అయ్యే పని కాదని తెలిసి నేను వేరే మార్గం ఎంచుకున్నాను. ఆ మార్గంలో నేను హ్యాపీగా ఉన్నాను. నువ్వు అనుకున్నది నువ్వు చేయలేనప్పుడు నీకు స్వాతంత్రం వచ్చిందని నువ్వెలా అనుకుంటావు? జెండాకి వందనం ఎలా చేస్తావు? జనగణమన ఎలా పాడుతావు? అంటే నాకు ఇంకా స్వాతంత్రం రాలేదంటావా? అదే కదరా చెప్తున్నాను. స్వాతంత్రం అంటే జెండాకి వందనం చేయడం కాదు, జనగణమన పాడడం కాదు, స్వీట్లు పంచడం అంతకన్నా కాదు. స్వాతంత్రం అంటే నీకు నచ్చినట్టు నువ్వు ఉండడం, నీ కళ నెరవేర్చుకోవడం. స్వాతంత్రం అంటే సందడి కాదురా, ఒకరోజు జరుపుకొని మర్చిపోవడానికి. నీ కళ నెరవేర్చుకోవడానికి సమాజంలో ఉండే స్వేచ్ఛ రాదు స్వాతంత్రం అంటే. స్వాతంత్రం అంటే సందడి కాదురా, ఒకరోజు జరుపుకొని మర్చిపోవడానికి. నీ కళ నెరవేర్చుకోవడానికి సమాజంలో ఉండే స్వేచ్ఛ రాదు స్వాతంత్రం అంటే.
సిగ్గు లేదురా నీకు? దేశం దోచుకున్న దొంగవరా నువ్వు. రాయ్ నీలాంటి దొంగలకి ఆ జెండాకి వందనం చేసే హక్కు లేదు. నీకు అస్సలు లేదు. లేదు. వద్దురా వద్దురా వద్దు. నీకు కూడా కోపం వచ్చిందిరా. ఇదే కోపం నీ కళ నెరవేర్చుకోవడానికి ఎందుకు రావట్లేదు? ఎందుకు రావట్లేదురా? ఎందుకు రావట్లేదు? ఏరా భయం వేస్తుందా? ఎవడో కనిపెట్టిన టెక్నాలజీ నువ్వు ఇంజనీర్గా ఆపరేట్ చేసినప్పుడు అందులో నీకు సాటిస్ఫాక్షన్ ఉండదురా. అదే నువ్వు సొంతంగా ఒక కథ రాసుకొని దాన్ని సినిమా తీస్తే ఆ హ్యాపీనెస్ కొన్ని కోట్లు ఇచ్చిన తెలిసి రాదురా. అదిరా స్వాతంత్రం అంటే. అప్పుడు నీకు నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు. ఏరా నీకు ఎప్పుడు బాధ అనిపించలేదురా సొంతంగా సినిమా తీయలేకపోతున్నానని? రే ఒక్కసారి ఆలోచించరా. నీ సినిమాకి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ నీ పేరుంటే ఒక్కసారి ఇమేజిన్ చేసుకో ఎంత సూపర్గా ఉంటుందో. నీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? బాధ ఎందుకు లేదురా, రోజు బాధపడుతున్నా. చస్తూ బతుకుతున్న సమానరా నేను. అరే ఇంజనీర్ చదువుతున్నప్పుడు కూడా ఆ మ్యాథ్స్, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఫార్మర్స్ చదువుతున్నప్పుడు నాకు భయం వస్తుందిరా. అది నేను కథ రాసుకొని సినిమాకి తీస్తే ఐఎమ్ హ్యాపీరా. బాధపడి ఏం చేస్తావురా? భయంతో ఒక అడుగు వెనక్కేస్తావు. అది ధైర్యంతో ఒక అడుగు ముందుకే విజయం 100 అడుగులు నీ ముందు ఉంటుంది. అరే ఆనాడు గాంధీ, భగత్ సింగ్ బ్రిటిష్ వారు పరిపాలిస్తుంటే ధైర్యంతో ఒక అడుగు ముందుకేశారు. అందుకే మనకు స్వాతంత్రం వచ్చింది. ఆనాడు గాంధీ, భగత్ సింగ్ మనకి ఎందుకులే అనుకుంటే ఈరోజు మన స్వాతంత్రం వచ్చేదే కాదు. ఇప్పుడు గాంధీ, భగత్ సింగ్లో ఒక అడుగు ముందుకేస్తావా లేదా బానిసలో ఒక అడుగు వెనక్కేస్తావా? ఆలోచించుకో. నిర్ణయం నీదే. ఎక్కడికి వెళ్తున్నారా? నా కళ నెరవేర్చుకోవడానికి, స్వాతంత్రంగా బ్రతకడానికి.
దేశం మనదే తేజం మనదే ఎగురుతున్న జెండా మనదే నీతి మనదే జాతి మనదే ప్రజల అండదండ మనదే అందాల బంధం ఉంది ఈ నేలలో ఆత్మీయ రాగం ఉంది ఈ గాలిలో ఏ కులమైనా ఏ మతమైనా భరత మాతకొకటే లేరా రాజులు అయినా పేదలు అయినా భరత మాత సుతులే లేరా ఇండిపెండెన్స్ సెలబ్రేషన్స్ అంట ఎన్ని దేశాలున్నా మాకిన్ని తన కళలు నెరవేర్చుకున్నప్పుడే తనకు నిజమైన స్వాతంత్రమని జెండాకి వందనం చేసే హక్కు దక్కుతుందని భావించి బ్రతుకును మార్చుకున్నాడు. అవును నిజమే, మనం స్వాతంత్రంగా బతకడానికి ఆనాడు గాంధీ రోడ్డెక్కాడు. స్వేచ్ఛగా జీవించడానికి భగత్ సింగ్ ఊరిని అనుభవించాడు. నిస్వార్థంగా కృషి చేసి నీకు స్వాతంత్రం చేతిలో పెడితే నువ్వు ఇలా మళ్ళీ బానిసగా బ్రతుకుతావని తెలిస్తే గాంధీ ముసలి వయసులో రోడ్డు ఎక్కకుండా భగవద్గీత చదువుతూ కాలాన్ని వెళ్ళబుచ్చేవాడేమో. భగత్ సింగ్ ఊరు అనుభవించకుండా బెల్లం పెట్టెలతో సుఖంగా జీవించేవాడేమో. స్వాతంత్రమే తమ కలగా భావించిన స్వాతంత్ర సమరయోధులు మనకెందుకులేని స్వార్థపూరిత ఆలోచన తమ మదిలో వచ్చిన స్వాతంత్ర పోరాటంలో శాలీలు రావని సుఖభోగాలు సన్నగిల్లుతాయని ఆలోచన తమ మదిలో నిలిచిన ఈనాడు మనకు స్వాతంత్రం వచ్చేదే కాదు. ఓ కలను నెరవేర్చుకోలేని బానిస, మేలుకో బానిసత్వ నిద్ర నుంచి, నెరవేర్చుకోబోయి నీ కలను బరితెగించి, స్వాతంత్ర సమరయోధుల త్యాగాన్ని పరిగమించి, కలను నెరవేర్చుకునే పరిధిలో సుఖభోగాలు సన్నగిల్లొచ్చు అనే భయాన్ని తెంచి, నువ్వు కూడా ఒక యోధుడివే అని గమనించి, చరిత్రలో నీకు ఒక పుటాన్ని లిఖించి, నీ కల కోసం ప్రయత్నించి, పాటుపడి, పోరాడి నెరవేర్చుకుంటామని ఆశిస్తూ, ఇట్లు ప్రేమతో మీ తరుణ్ కుమార్.